అంటే మీరు న్యాయం చేయాలి కదా, ఫస్ట్ అసలు ఈ గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మొత్తం చెప్తాను. ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 9210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది సార్. నోటిఫికేషన్ ఇచ్చి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అని చెప్పేసి అన్నిటికీ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే అన్నిటికీ కామన్ పేపర్స్ పెట్టారు. డిఎల్ కి, జేఎల్ కి కామన్ పేపర్ 1 కామన్, జేఎల్ కి, పీజీటీకి పేపర్ 1, పేపర్ 2 కామన్, టీజీటీకి మాత్రం సపరేట్ గా పెట్టిండ్రు. సో అక్కడ మిస్టేక్ జరిగింది ఏంటంటే అన్ని పేపర్స్ ఒకటే అవడం వల్ల అభ్యర్థులన్నీ అన్ని ఎగ్జామ్స్ రాశారు. అన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల ఒక దాంట్లో టాప్ ఉన్న వాళ్ళు 3 పేపర్లలో 3 డిఎల్, జేఎల్, పీజీటీలో వాళ్ళే టాపర్స్ ఉన్నారు. వాళ్ళే టాపర్స్ ఉండడం వల్ల 1:2లో వాళ్ళే సెలెక్ట్ అయినారు, 1:1 ఫైనల్లో వాళ్ళే అయ్యారు. సో అందరికి 2 జాబ్లు 3 జాబ్లు దీని వల్ల వచ్చినాయి. మెయిన్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ ఏం చేస్తారంటే పీజీటీ ఫిల్ చేశారు మధ్యలో. ఉన్నత స్థాయి పోస్టులు ఫిల్ చేయకుండా పీజీటీ స్కూల్ పోస్టులు ఫిల్ చేయడం వల్ల లెక్చరర్ గా వెళ్లాల్సిన వాళ్ళందరూ టీచర్స్ లోకి వచ్చేసారు. మళ్ళీ తర్వాత వెరిఫికేషన్ పెట్టినప్పుడు మాకు పీజీటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పీజీటీ లిస్ట్ ఇచ్చారు. తర్వాత జేఎల్ డిఎల్ వెరిఫికేషన్ జరిగింది. జేఎల్ డిఎల్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మళ్ళీ టీజీటీ లిస్ట్ ఇచ్చిండ్రు. ఆల్రెడీ పీజీటీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ మళ్ళీ టీజీటీ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయినారు. టీజీటీ సెలెక్ట్ అయిన వాళ్ళ టీజీటీ మాది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే జేఎల్ రిజల్ట్ ఇచ్చిండ్రు. సో వీళ్ళంతా ఏం చేశారు, ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ టీజీటీ వెరిఫికేషన్ కి వచ్చారు. రావడం వల్ల ఏమైంది, మళ్ళీ జైల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ టీజీటీలో కూడా వాళ్ళకే జాబ్స్ వచ్చినాయి మళ్ళీ. సో ఇదంతా ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే మిస్టేక్ మధ్యలో స్కూల్స్ లిస్ట్ ఫస్ట్ పెట్టడం, ఇంకొకటి ఏంటంటే కామన్ పేపర్ పెట్టడం వల్ల మాకు నష్టం జరిగింది. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్ లో ఖచ్చితంగా ఫిల్ చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. గవర్నమెంట్ రిలిక్విష్మెంట్ కాదండి, డిసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ డిఎల్ ఇవ్వాలి, కాలేజ్ తర్వాత స్కూల్స్ ఇవ్వాలి. కాలేజెస్ లో ఆల్రెడీ ఉన్నత పోస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ అయితే తీసుకోరు కదా. ఉన్నత పోస్ట్ ఫస్ట్ డిఎల్ ఇస్తే డిఎల్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరి నెంబర్స్ కూడా ఫస్ట్ తీసేస్తారు. తర్వాత స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో ఇది కావాలనేసి మేము తిరుగుతున్నాము. దాదాపుగా 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. మేము రిప్రజెంటేషన్ ఇవ్వని మంత్రి లేడు, తిరగని ఆఫీస్ లేదు. మరి ఎలాంటి రెస్పాన్స్ ఉంది మేడం అక్కడ? ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని అంటే మేము చూస్తాము. దీని మీద ఒక కమిటీ వేసామన్నారు. అసలు ఆ కమిటీలో ఇంతవరకు మెంబర్స్ ఎవరో కూడా మాకు తెలియదు. రెస్పాన్స్ లేదు. ఇక్కడ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు సార్. అందుకోసమే లాస్ట్ అండ్ ఫైనల్ గా మేము లాస్ట్ వచ్చాము. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.